1983 నుంచి 86 లోపలండి 3328 ప్లాట్లు అమ్మటం జరిగింది. మాకు ఒరిజినల్ పట్టాదారులు 460 ఎకరాలను లేఅవుట్గా చేసి దాన్ని అమ్మటం జరిగింది. 3328 మంది కొనుక్కోవటం జరిగింది. అప్పటి నుంచి మేము పొజిషన్లో ఉన్నాం. కానీ అక్కడ 1996లో 111 జీవో వచ్చింది. 111 జీవో వచ్చింది. అక్కడ ఫెసిలిటీస్ ఏమి లేవు. అప్పుడు సిటీకి చాలా 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అవేగా ఉండేది. అందుకని ఎవరూ ఇల్లు కట్టుకోవటం అనే పని చేయలేదు. 2-3 పర్మిషన్స్ తీసుకున్నారు పంచాయతీలో. పర్మిషన్స్ కాపీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అప్పటి నుంచి మేము పొజిషన్లో ఉన్నా. ఇప్పుడు 96 తర్వాత ల్యాండ్ గ్రాబర్స్ ఒరిజినల్ పట్టాదార్స్ దగ్గర పోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఎకరాల్లో. అది ఒకవైపు ప్లాట్స్గా రిజిస్టర్ అయ్యి చూపెడతా ఉన్నా ఇది కన్వర్ట్ అయిపోయింది ప్లాట్స్గా అని అప్పుడు శేషాద్రి గారు అని చెప్పి ఐఏఎస్ వారు ఒక ఆర్డర్ కూడా పాస్ చేశారు. అయినా కూడా దాన్ని మళ్ళీ ఎకరాల్లో రిజిస్టర్ చేసుకొని ఆ సేల్ డీడ్స్ అడ్డం పెట్టుకొని మమ్మల్ని డిస్పోసెస్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ కోర్టుకు వెళ్ళి మా టైటిల్ డిక్లేర్ చేయమని కేసులు వేయరు. ఫిజికల్గా పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకోవటం, లేకపోతే వేరే వాళ్ళని మేనేజ్ చేసుకోవటం, డిపార్ట్మెంట్లో మేనేజ్ చేసే ఏమైనా ప్రొసీడింగ్స్ తీసుకొచ్చేది. మమ్మల్ని మీరు బయటికి వెళ్ళండి, మీరు ఇక్కడ ఉండటానికి లేదని చెప్పి 200 మంది 300 మంది గూండాలని సైట్ మీద ఫిజికల్గా పంపించి అర్ధరాత్రి పూట మా బౌండరీ స్టోన్స్ అన్ని పగలగొట్టడం, ప్లాట్ బౌండరీ స్టోన్స్, తర్వాత మా మీద ఫిజికల్గా దాడి దిగటం, అది అనేక వీడియోల్లో మేము ట్విట్టర్లో పెట్టడం కూడా జరిగింది మా మెంబర్స్. ఆ విధంగా ఫిజికల్గా అంత దౌర్జన్యం జరుగుతుంటే మేము పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే పోలీస్ వాళ్ళు మాకు సహకరించకపోగా యాజ్ పర్ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒరిజినల్ ఓనర్స్ ఎవరుంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమని కూడా ఉంది. పోలీస్ స్టేషన్కి 100 సార్లు, ఒకసారి కాదు 100 సార్లు వెళ్ళాం. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మీకు అసలు రైట్ ఎక్కడుంది, వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ ఉంది, వాళ్ళకి సేల్ డీడ్ ఉంది అంటారు. మా సేల్ డీడ్ వ్యాలిడ్ కాదట. ఈ ఫిక్సిషియస్ సేల్ డీడ్ 3300 సేల్ డీడ్స్ ఫిక్సిషియస్ పర్సన్స్ మీదే రిజిస్టర్ చేశారట. మాకు తెలియదు ఆ ఫిక్సిషియస్ పర్సన్స్ వీళ్ళందరూ ఇక్కడ బతికే ఉన్నాం మేము. అందుకని ఆ విధంగా పోలీసు వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పటి వరకు. ఇప్పుడున్న ఆఫీసర్స్ మమ్మల్ని వింటున్నారు. మేము చాలా హోప్తో ఉన్నాం వీళ్ళు మా రైట్స్ ప్రొటెక్ట్ చేస్తారని. ప్రజెంట్గా ఉన్నాడు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విధంగా ఈ సందర్భంగా మేము ఏం తీసుకెళ్తున్నాం అంటే దీంట్లో ఈ సెకండ్ పర్చేజర్స్ అనాథరైజ్డ్గా లేఅవుట్ చేసి చాలా అనాథరైజ్డ్గా లేఅవుట్ చేసి జైహింద్ రెడ్డి అనే అతను 200-300 గజాలు అగ్రికల్చర్ ల్యాండ్ అని రిజిస్టర్ చేశారండి. అగ్రికల్చర్ ల్యాండ్కి 200 గజాలకి 300 గజాలకి 30 అడుగుల రోడ్లు వదిలిపెడతారండి. ఎక్కడైనా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే తెలిసిద్ది. ఒక గట్టు ఉంటుంది కానీ 30 అడుగుల రోడ్లు ఉండదు. వాళ్ళు అనాథరైజ్డ్గా లేఅవుట్లు చేసి అమ్ముతూ ఉన్నారు మా దానిలో మాకు తెలియకుండా. తర్వాత ఒక పక్కేమో ప్లాట్లను అమ్ముతారు, ఇంకో పక్కేమో రైతు బంధు క్లెయిమ్ చేస్తారు. మేము కోర్టు నోటీసు తీసుకెళ్తే కోర్టు కన్సిడర్ చేయండి అని ఆర్డర్ పాస్ చేయండి అని రెవెన్యూ డిపార్ట్మెంట్స్కి డైరెక్షన్స్ ఇస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళేమో ఆర్టీఐ యాక్ట్ కింద ఈజ్ దేర్ ఎనీ లేఅవుట్ ఆర్ నాట్ అని అడుగుతారు. దెర్ ఈజ్ నో లేఅవుట్, ఇట్ ఈస్ కవర్డ్ అండర్ 111 జీవో అని చెప్పి వాళ్ళు ఇస్తారు. అది తీసుకొచ్చి కోర్టులో వేసి అసలు అక్కడ ఏమి లేదు 111 జీవో ఉంది మీకు వ్యాలిడ్ టైటిల్ లేదంటారు. మా అప్రూవ్డ్ అయిన లేఅవుట్ కాపీని జైహింద్ రెడ్డి అండ్ బ్యాచ్ మొత్తం తినేశారండి పంచాయతీ డిపార్ట్మెంట్లో లేకుండా. వాళ్ళు ఎప్పుడైతే ప్లాన్ చేశారో 96లో ఈ ల్యాండ్ కొనాలని అప్పుడే తినేశారు లేకుండా. అట్లే మాకు రిజిస్టర్ చేసిన రిజిస్టర్డ్ ఇర్రివోకబుల్ జీపీఏ హోల్డర్ రంగారెడ్డి ద్వారా రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఆ రంగారెడ్డి గారు ఇక్కడే పంచగుట్లోనే ఉన్నారు. స్టిల్ ఈజ్ అలైవ్. ఆ జీపీఏ ఒరిజినల్ కాపీస్ మెంబర్స్కి ఎవరు ఇయ్యరు. రంగారెడ్డి హ్యాండ్లోనే ఉన్నాయి. ఆయన ఇవ్వడు. ఆయన ఎందుకు ఇవ్వడో మాకు తెలియదు. రిజిస్ట్రార్ ఆఫీసుపై సర్టిఫైడ్ కాపీ అప్లై చేస్తే ఇది చినిగిపోయింది లేదు అని చెబుతారు. 83లో జీపీఏ కాపీలు చినిగిపోయినాయి. 83లో రిజిస్టర్ అయిన మా కాపీలన్నీ ఇస్తున్నారు. అవి మాత్రమే చినిగిపోయినాయి. అవి ఎవరు తినేశారో మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు కోర్టులో ప్లీడ్ చేసేది ఏంటంటే వేరియస్ కేసెస్లో నేను అపేర్ అవుతున్నా, అందుకని నాకు తెలుసు అసలు జీపీఏ కాపీలే లేవు. వేర్ ఈజ్ ది జీపీఏ, లెట్ దెమ్ షో. ఈవెన్ సర్టిఫైడ్ కాపీ కూడా చూపెట్టలేకపోతున్నారు. వరదలు పక్కన పెట్టండి. ఇవన్నీ ఫిక్సిషియస్ సేల్స్, దెర్ ఈజ్ నో వ్యాలిడ్ సేల్ డీడ్ అని చెప్పి కోర్టులో ప్లీడ్ చేసి మమ్మల్ని వీక్ చేయాలని ట్రై చేస్తున్నారు. వీఆర్ అనేబుల్ టు రెసిస్ట్ దెమ్. వాళ్ళు చాలా బలవంతులు, మేము చాలా బలహీనులవి. లీగల్గా స్ట్రాంగ్గా ఉన్నా కూడా సిస్టంలో మేము అవి ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో తెలియదు. అందుకని చెప్పి ఈ సందర్భంగా నేను సీఎం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు కానీ సుప్రీంకోర్టు జడ్జి గారిని కానీ ఒక కమిషన్గా కాన్స్టిట్యూట్ చేస్తే విత్ సివిల్ కోర్టు పవర్స్ అన్నీ కన్ఫర్మ్ చేస్తా
వాళ్ళు అందరి క్లెయిమ్స్ని తీసుకొని ఎవరు రైట్ఫుల్ ఓనరు ఎవరు రైట్ఫుల్ ఓనర్ కాదు అనేది డిసైడ్ చేస్తారు. అప్పుడు ఈ మెంబర్స్ అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఆ ఇష్యూ సాల్వ్ అవ్వడానికి అదే కరెక్ట్ మార్గం. అట్లా కాకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవటమే కాకుండా ఒక అరాచకమైన ల్యాండ్ గ్రాబర్స్ అందరూ కూడా మాలాంటి ఒక న్యాయబద్ధంగా బతికే వాళ్ళందరినీ బయటికి లాగేసి వాళ్ళు కబ్జా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో అది మేము ఎక్స్పెక్ట్ చేయటం లేదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం మాకు కూడా ఉన్న రైట్స్ని ప్రొటెక్ట్ చేసింది గవర్నమెంట్ అని విత్ కాండ్ హోప్ మేము ఇక్కడికి వచ్చాము. అందుకని సీఎం గారిని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేస్తే చాలా మేలు చేసిన వారు అవుతారు. సీఎం గారు అయితేనే మాకు న్యాయం చేయగలుగుతారు. 20,000 కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం ఇది. 40 సంవత్సరాలు పోరాడి అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేక ఇప్పుడిప్పుడే మేము లాస్ట్ 10 years నుంచి దాంట్లో ఏమైనా కన్స్ట్రక్షన్ చేద్దామని పోతే ఆ ప్రభుత్వం వల్ల మాకు జరిగిన హానిని ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేయగలుగుతున్న నమ్మకంతో సీఎం గారు రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉండి ఎలక్షన్లలో కూడా పెద్ద ఎత్తున మేము పాల్గొని ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సహకరించినందుకు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేసి 20,000 కుటుంబాలు ప్రశాంతంగా జీవించి దీనిలో 80 సంవత్సరాలు నిండిన కురువృద్ధులు కూడా దగ్గర 700 మంది ఉన్నారు. సో దయచేసి వాళ్ళకి మనమరాళ్ళు ఆస్తి అంటే అందరికీ హక్కు ఉంటుంది కదా. తలా ఇంత తిని సీఎం గారు ఆత్మలో మనసులో పెట్టుకుంటారు, గుండెలో పెట్టుకుంటారు. సీఎం గారు మాకు మహాత్ముడు, తెలంగాణ మహాత్ముడు అని ఆ దాని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. సీఎం గారు న్యాయం చేసి మా అందరి జీవితాలకు ఒక బలాన్ని ఇచ్చి మానసిక తృప్తిని ఆరోగ్యాన్ని పెంచమని దీని మీదనే తిరుగుతున్నాం గత 10 సంవత్సరాలు. ఇప్పుడు నమ్మకం ఏర్పడదు కనుక మళ్ళీ ఒకసారి మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఈ సీఎం గారైతేనే మాకు న్యాయం చేస్తారనేది పూర్తి నమ్మకం ఉంది. ప్రజాభవన్ నుంచి మాట్లాడుతున్నాం. ఇది ప్రజల భవనం కనుక ప్రజల కోసం న్యాయం జరుగుతుందని మా సీఎం గారు ఎప్పుడైతే మొదటిసారి స్టేజ్ మీద చెప్పిండో అప్పుడే మా అందరికీ ఆశలు పెరిగి మళ్ళీ మేము అందరం ఏకమై యుద్ధం చేస్తున్నాం కనుక దయచేసి ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేస్తే చిరకాలం మా ఇంట్లో ఈ సీఎం గారి ఫోటోలు పెట్టుకొని తప్పకుండా పూజలు. ఎందుకంటే ఈరోజు అది గుట్టల ఆకాశంలో ఉంది కనుక అందరికి అన్నుబడ్డది. మేము మా దేవుడు అని పెట్టుకుంటాం మా సీఎం గారి ఫోటోలు. దయచేసి న్యాయం జరగాలని తీసుకొచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ బిఫోర్ ధరణి ఎవరంతలకు వాళ్ళు హాయిగా నిద్రపోయే వాళ్ళం. ధరణి ఇక్కడ ల్యాండ్ గ్రాబర్స్ ఎంత దూరానికి తెగించారంటే మేము పోలీస్ వారి దృష్టి తీసుకెళ్ళడానికి పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఇలానే ఒక 200 మందిని సిఐ గారు ఛాంబర్లో ఉంటే జైహింద్ రెడ్డి అనే భూ కబ్జాదారుడు లోపలికి వచ్చి లక్ష్మీకుమారి నీ అంతు చూస్తానని సిఐ గారు ముందు థ్రెటన్ చేశారు. ఇది సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. అంటే ఎంత దౌర్జన్యంగా వాళ్ళు ఉన్నారో ఒకసారి. అరాచకం ఎందుకమ్మా? వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారని చెప్పి అంతకన్నా ఎగిరిపడుతున్నారు. భూ కబ్జాదారులండి. గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కూడా అలా అండతోనే వాళ్ళు చెలరేగిపోయారు సార్. వాళ్ళు మా యొక్క సెక్యూరిటీ మ్యాన్ అంటే మేము అంతా అసోసియేషన్ నుంచి సెక్యూరిటీ పెట్టుకుంటే ఆ సెక్యూరిటీ మీద కూడా దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగింది 2-3 సార్లు. అవి కూడా చేస్తే నామినల్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసి వదిలేశారు తప్పితే వాళ్ళ మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడ కంటైనర్లు ఒక 4 కంటైనర్లు పెట్టుకొని దాంట్లో గుండాలను పెట్టుకొని మా మీద ఎప్పుడంటే అప్పుడు వచ్చి దాడి చేస్తున్నారు. అంటే మా ప్లాట్లకు మమ్మల్ని రానికుండా చేస్తున్నారు వాళ్ళు కబ్జాలో ఉండి. ఈ రోజు మేము ఆయన జగదీశ్వర్ రెడ్డి అనే మినిస్టరు, పవర్ మినిస్టరు, ఆయన ఈ జైహింద్ రెడ్డి అనే ఆయనకి భాగస్తుడు ఈ మాఫియాలో. ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలంటే మేము అక్కడ అసోసియేషన్ పెట్టుకొని ఉంటే మా లేఅవుట్లో 20 సంవత్సరాల నుంచి మా అసోసియేషన్ అక్కడ ఉంటే పవర్ కనెక్షన్ తీసుకోలేకపోతున్నాం. మేము కోర్టులో అప్రోచ్ అయ్యాం పవరు. దానిలో ఈ జైహింద్ రెడ్డి, ఎల్వి సుబ్బారెడ్డి, ఎవరో కత్తి రవీందర్ రెడ్డి, ఎంతోమంది వచ్చి వీళ్ళకి పవర్ ఇవ్వడానికి లేదని ఇంప్లీట్ పిటిషన్స్ వేసి అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఏమి రైట్ ఉందండి? అసలు మేము పవర్ కనెక్షన్ తీసుకోవడానికి వీళ్ళకి ఇవ్వడానికి లేదని చెప్పి వచ్చారు. జగదీశ్వర్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ ఇబ్బందులన్నీ తట్టుకొని ఇప్పటి వరకు నిలబడి ఇప్పటికి కూడా మేము ఫైట్ చేస్తున్నాం. దయచేసి ఒక 100 నామినేషన్స్ ఫైల్ చేయటం జరిగింది. ఇదంతా పబ్లిక్ నోటీస్కి వెళ్ళాలని చెప్పి. కానీ మేము అనుకున్న సహకారం కానీ లేకపోతే అనుకున్న సహాయ సహకారాలు కానీ మాకు ఇంకా అందట్లేదు. దయచేసి ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫిజికల్గా ఉన్న మా పొజిషన్ని డిస్టర్బ్ చేయకుండా మమ్మల్ని కోఆపరేట్ చేసి ల్యాండ్ గ్రాబర్స్ని నియంత్రించమని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇచ్చిన కంప్లైంట్స్ రిజిస్టర్ చేయమని కూడా అడుగుతున్నాం. రైతుల మీద కంప్లైంట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయమని అంటే చేయటం లేదు. సెకండ్ సారి అమ్మినప్పుడు ఆడు క్రిమినలే అవుతాడు కదా. అలాంటప్పుడు ఆ క్రిమినల్ని కూడా
వాళ్ళు కొమ్ము కాస్తా వాళ్ళ మీద కేసు బుక్ చేయటం లేదు. మరి పోలీస్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటో మాకు తెలియదు. ఇప్పటి వరకు ఇప్పుడున్న వాళ్ళు మా కంప్లైంట్స్ మీద వింటున్నారు, మేము వెళ్ళి మెటీరియల్ ఇస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పోలీస్ వాళ్ళు కూడా అంత వేధించారు. ఒకే వాక్యం సార్. సీఎం గారు సీఎం కాకముందు మా ధరణి మా శంకర్ హిల్స్ గురించి ఆయన బాగా తెలుసు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో సార్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ అదే రాధాకృష్ణ గారు క్వశ్చన్ అడిగారు ధరణి పైన. అడిగినప్పుడు ధరణిలో లోటుపాట్లకు ఎగ్జాంపుల్గా మా శంకర్ హిల్స్ ఇచ్చిండాడు సార్. కాబట్టి మన సీఎం గారికి పక్కా మన గురించి శంకర్ హిల్స్లో ఎంత అన్యాయం జరుగుతుందో అవగాహన సార్కు ఉన్నది. కాబట్టి మా సారే చేస్తాడు, రేవంత్ రెడ్డి గారే చేస్తాడు, డెఫినెట్గా చేయగలుగుతారు, నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే మాకు మా ఆశలు అన్నీ కూడా నెరవేరినట్టు మేము భావించాం. రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందే, చేయాలి కూడా సార్. మా అసోసియేషన్ తరఫున వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సార్. కాకపోతే ఏంటంటే ఈసారి ఎక్కువ గ్యాదరింగ్ అయితే వాళ్ళు మాకు ఒక 100-150 కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదు. లేకపోతే 1000 మంది కూడా రావడానికి రెడీగా ఉన్నారు సార్, చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు వద్దని చెప్తే సరే అని, ఎందుకంటే మేము గవర్నమెంట్కి 100% సహకరించి మేము సహకారం కోరుకుంటున్నాం. ఏదైతే 40 సంవత్సరాల నుంచి జరగని న్యాయం ఏదుందో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి కృషితో మాకు ఆయనకు అవగాహన ఉంది కాబట్టి మాకు న్యాయం చేకూరాలని కోరుకుంటాం సార్. ఇప్పుడు నోడల్ ఆఫీసర్ గారు ఉన్న దివ్య మేడం గారికి మేము ఇవ్వడం జరిగింది. మేడం స్పందించి నేను సీఎం గారికి సీఎంఓ దృష్టికి తీసుకెళ్తామని జరిగారు. మా అదృష్టం ఏంటంటే ఏ రోజైతే మాకు 2004లో ఈ ఆర్డర్ ఇచ్చి ఇది శంకర్ హిల్స్ ప్లాట్కి సంబంధించిందని శేషాద్రి గారు సీనియర్ ఐఏఎస్ ఇప్పుడు సీఎంఓలో ఉన్నారు. ఆయన వారు కంపల్సరీ దీని మీద అవగాహన ఉంది కాబట్టి మాకు న్యాయం చేస్తారని ఆశ ఉంది. మేడం కూడా మాకు మాట ఇచ్చారు సార్ ఈ విషయంలో. కాబట్టి మేము 100% న్యాయం జరుగుద్ది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో, ప్రభుత్వంలో. మా ప్లాట్ ఓనర్స్ ఎందుకంటే అందరు కూడా ఇప్పుడు సీనియర్ ప్లాట్ ఓనర్స్ అబౌవ్ 70 years అయ్యారు సార్. మా దాంట్లో 80 years చాలామంది చనిపోవడం జరిగింది. కానీ ఇప్పటికైనా న్యాయం జరుగుద్ది, రేవంత్ రెడ్డి గారు చాలా జరుగుద్ది అనేది నమ్మకంతో మేము ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు 1983, 84, 85, 86 వరకు ఏవైతే రిజిస్ట్రేషన్లు అయినావో ప్లాట్ల నెంబర్లు, ఆ నెంబర్లు ధరలకే తీసేస్తే ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. ఆ ధరలో ఉన్న రిజిస్ట్రేషన్లు అన్నీ క్యాన్సిల్ చేసేస్తే మా ప్రాబ్లం కరెక్ట్ వస్తుంది. ధరణి రావడం వల్లనే ఇబ్బందులు మీకు? అవును, ధరణి వల్లనే రావు. ఎందుకంటే అమ్మదారు ఎవరైతే పట్టదారులు అమ్మినరో అమ్మిన వాళ్ళకు కూడా మళ్ళీ ధరణిలో మళ్ళీ వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఆ పేర్లు వచ్చినందుకు ఈ గ్రాండ్ గ్రాబర్స్ ఏంటంటే కొద్దిగా అమౌంట్ ఏదో వాళ్ళకేదో తూతు మాత్రంగా అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు వీళ్ళ దగ్గర పర్చేజ్ చేసినట్లు, ల్యాండ్గా పర్చేజ్ చేసినట్టు చేసి ఇప్పుడు మా మీద వాళ్ళు అథారిటీ చూపిస్తున్నారు. 83లో ప్లాట్స్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. అవి అలానే కంటిన్యూ అయ్యాయి. కానీ అక్కడ సర్వే రిజిస్టర్లో పంచాయతీ ఆఫీస్లో అలా ఉందన్నమాట. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అవి యాజ్ ఇట్ ఈస్ రైతు దీని కిందే కంటిన్యూ అయ్యాయి. ఇది ఎకరాల కిందే కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎకరాల కిందే కంటిన్యూ అయ్యాయి కాబట్టి సెకండ్ టైము వాళ్ళు ఎప్పుడైతే మాకు అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సెకండ్ టైము మళ్ళీ ఆ పాస్బుక్లు పట్టుకుని మేము ఓనర్లు అని చెప్పి అంటూ మళ్ళీ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వీళ్ళు జయేంద్ర రెడ్డి వాళ్ళందరూ వాళ్ళ దగ్గర కొనుక్కుని వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మొట్టమొదటి ఒరిజినల్గా 83లో కొనుక్కున్న వాళ్ళం మేము 3300 మంది ప్లాట్స్ కిందే ఉన్నాయి. మా అందరివి కూడా ప్లాట్స్ అందరూ 200, 200, 300, 500 గజాలు ఉన్నాయి. అంతేకాని ఎకరాల్లో లేవు ఎవరు. అట్లా మమ్మల్ని ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎకరాల్లో కొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ కన్వర్షన్ కాకపోవటం వచ్చిన ఇబ్బంది. ధరణికి ముందు ప్లాట్లుగానే ఉన్నాయి. ధరణికి ముందు ప్లాట్లుగానే ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత ఎకరాల్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఎకరాల్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ నేమ్స్ ఎప్పుడైతే బుక్స్ వచ్చినాయో వాళ్ళు అమ్మటాన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు జయహింద్ రెడ్డి వీళ్ళందరికీ అమ్మటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. కాబట్టి ముందు ఫస్ట్ ఆ ధరణిలో నుంచి ఆ ఎకరాలు తీసేస్తే ప్లాట్లుగా కానీ ఎప్పుడైతే చూపెడతారో ఆటోమేటిక్గా కోర్టుల్లో కూడా క్లియర్ చేసేస్తారు. కరెంటు ఇవ్వడానికి కరెంట్ అప్లై చేస్తే వాళ్ళు ఏదో కరెంట్ వాళ్ళు ఇవ్వరు. కోర్టుకి వెళ్ళి తెచ్చినా కూడా అప్పీల్లో కూడా తెచ్చినా కూడా మాకే ఇచ్చారు ఇవ్వమని. ఇంతవరకు కరెంట్ వాళ్ళు కూడా ఎవరు ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్లాట్ ఓనర్ కూడా కరెంటు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ కరెంటు డిపార్ట్మెంట్ కూడా కనెక్షన్స్ ఇవ్వట్లేదు. మేము ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నాం. మేము అక్కడ కరెంటు కనెక్షన్ తీసుకుని బోర్లు వేసుకోవడానికి. కానీ కరెంట్ డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయట్లేదు. అది పరిస్థితి.